వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హిట్ 3 ఎలా ఉంది, పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ఏ విధంగా ఈ మూవీ జనాలని మెప్పించింది అనేటువంటి దాని గురించి మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్గా నాని అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్కి కానీ డిఫరెంట్ ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా అతని యొక్క చాలా ముందుండి నడిపిస్తుంటాడు. అదే రీసెంట్గా కోర్టు సినిమా మూవీని నిర్మించి కూడా మంచి చిన్న హీరోస్కి అవకాశం ఇచ్చి ఒక బాలీవుడ్లో ఒక కొత్త నాందికి పలికాడు నాని. అదేవిధంగా ఈ యొక్క హిట్ 3 మామూలుగా చూసినట్లయితే ఇవన్నీ బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ ఫ్రాంచైజీ మూవీలు వర్కౌట్ అవుతాయి. కానీ దీనికి భిన్నంగా నాని హిట్ 1 ఎవరైతే అంతకుముందు హీరో ఇస్వక్ సేన్ నటించినటువంటి హిట్ 1 హిట్గా నిలిచింది. హిట్ 2 అడవిశేషు హీరోగా నటించినటువంటి హిట్ 2 కూడా మంచి హిట్గా నిలవడం జరిగింది. ఏకంగా హిట్ 3 మూవీకి నానినే రంగంలోకి దిగి సొంత నిర్మాణ సారథ్యంలో ఈ యొక్క మూవీకి రంగంలోకి దిగాడనమాట. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి నాని ఈ యొక్క మూవీలో సక్సెస్ సాధించాడా లేదా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిద్దాము. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క మూవీ నిన్న రిలీజ్ అయ్యి ఒక రేంజ్లో దూసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ విషయంలో ఈ యొక్క మూవీలో కథ ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క మూవీలో ఎస్పీ అర్జున్ సర్కార్గా నాని నటించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఏపీకి బదిలీ వస్తాడనమాట. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. ఆ తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్నటువంటి సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష అంటే కోమలి ప్రసాద్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందన్నమాట. దీంతో అర్జున్ సర్కారు హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తాడు. సిటీకే అనేటువంటి ఒక సంస్థ అంటే క్యాప్చర్ టార్చర్ కిల్ అనేటువంటి ఒక వెబ్సైట్ నుంచి ఇవన్నీ అర్జున్ సర్కార్ చేస్తుంటాడు. ఈ అర్జున్ సర్కార్ ఎందుకు చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఈ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తుంది ఎవరు, వారి లక్ష్యం ఏమిటి, అర్జున్ సర్కార్ సిటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా కట్టడి చేశాడు, ఈ క్రమంలో ఆయనకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలో మృదుల శ్రీనిధి శెట్టిగా నటించినటువంటి ఎలా వచ్చింది, ఆమె నేపథ్యం ఏంటి, అర్జున్ సర్కార్ ఆపరేషన్ ఆమె ఎలా సహాయపడింది అనేటువంటిది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ యొక్క మూవీ ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాన్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే మూవీ మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్గా యాక్షన్ సన్నివేశాలతో ముందుకు సాగుతుందన్నమాట. ఓ హత్య జరగటము, దాన్ని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అంటే హిట్ అంటే రంగంలోకి దిగుతుందన్నమాట. ఒక టీము చిక్కుముడులన్నింటినీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడము హిట్ 2 ఈ యొక్క 2 చిత్రాల నేపథ్యంలో ఇలాగే ఉంటుంది. అదే ఫ్రాంచైజీలో వచ్చినటువంటి హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టూ కాకుండా కొన్ని హత్యల చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడనేటువంటిదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఒకే లైన్లో ఉంటాయి. తెరపైన ఎంత ఆసక్తికరంగా భయంకరంగా చూపించారనేటువంటిదే ఒక హిట్ ఫట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ కొలనకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీల్లో క్రైమ్ సీన్లు అన్నీ భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో కూడా అయితే ఈ భయాలన్నింటినీ మూడింతలు చేశాడనమాట. అంటే దీన్ని బట్టి ఒక రేంజ్లో ఉందని కూడా మనం చెప్పవచ్చు. సైకో గ్యాంగ్ చేసేటువంటి అరాచకాలను తెరపైన చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసేటువంటి హత్యలు తీరు చూస్తే బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు కూడా గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటే అన్నమాట. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడి పైన బాగానే పడిందన్న విషయం ఈ యొక్క మూవీలో అర్థమవుతుందన్నమాట. ఓవరాల్గా ఈ యొక్క మూవీ ఎలా ఉంది అనేటువంటిది మనము ఒకసారి పరిశీలించినట్లయితే నాని నటన గురించి ప్రత్యేకంగా
చెప్పడం అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీస్ ఆఫీసర్ లాగానే తెరపైన కనిపించాడు. యాక్షన్ సీన్లు అయితే అదరగొట్టేశాడు. ఇంకా శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రతీక్ బబ్బర్ విలనిజం అంతగా పండించలేకపోయినా ఉన్నంతలోనే బాగా నటించాడు. అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రకనితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీత సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజియంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఇంకా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మూవీ ఒక తనదైన బీజియంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసాడు అనమాట. సాను జాన్ వర్కీస్ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. నిర్మాణ విలువలు చాలా స్థాయికి సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే సినిమా మొత్తము నాని మరియు వాళ్ళ యొక్క తారాగణము మరియు వాళ్ళ యొక్క నటీనటులు అద్భుతంగా నటించారని కూడా మనము ఈ యొక్క రివ్యూను బట్టి చూడవచ్చు. ఏదేమైనా సరే మూవీ అనేటువంటిది మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క 2-3 రోజులు ఆగిన తర్వాత కూడా ఇదే రేంజ్లో ఉన్నట్లయితే 100% హిట్ 3 మూవీ హిట్గానే నిలిసిద్ది అని చెప్పడంలో మనము ఖచ్చితంగా కూడా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదేమైనా సరే మీరు కానీ సినిమా చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయము ఏమిటో మా యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.